నాగర్ కర్నూలు జిల్లాలోని లింగోటం గ్రామంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ గ్రామ యువకులు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఓటును అమ్ముకుంటే ఇంతకంటే నీచం లేదు అనే స్పష్టమైన సందేశంతో ఇక గ్రామంలోని గోడలన్నీ పోస్టర్లతో నిండిపోయాయి. డబ్బు కోసం ఓటు అమ్ముకోవటం వల్ల గ్రామ అభివృద్ధి దెబ్బతింటుందని, ఇలాంటి ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదని తెలిపారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభ పెడుతున్నారని, ఎన్నో ఏళ్లుగా ఇదే దృశ్యం కనపడుతుందని పేర్కొన్నారు. అందుకే ఈసారి గ్రామ ప్రజలు చైతన్యవంతులై నిజంగా అభివృద్ధి చేయగలిగిన వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఓటర్లను డబ్బు, మద్యం ఆఫర్లతో ప్రభావితం చేసే వారికి ప్రజలు ఇక బుద్ధి చెప్పాలని స్పష్టంగా వెల్లడించారు. మాది లింగోటం గ్రామం, అచ్చంపేట మండలం. ఇప్పటి వరకు పెట్టుబడి రాజకీయాలు చూసి లాస్ట్కి మా పనులు కూడా మేము చేసుకునే పరిస్థితికి దిగజారిపోతున్నాం. మార్పు అనేది మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఈ గుర్తు, ఈ సింబల్ ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇది ఇంతకంటే దిగజారడం కంటే ఇంకా వేరే ఇంకేమి ఉండదు. మేము మా ఎజెండా కూడా క్లియర్గా ఉంది. ఏంటిదంటే మా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజీనామా పత్రం మీద ముందే సంతకం పెట్టిస్తాం. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మా ఫ్రెండ్ ఉండు ప్రసాద్ ఇక్కడ లింగోడం గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఏమనగా, ఇప్పుడు 500కు 1000 రూపాయలు ఓటు నమ్ముకుంటే మన భవిష్యత్తుని నమ్ముకున్న పరిస్థితికి వస్తుంది దారి. రేపు పొద్దుగాల ఊరు డెవలప్ కాలేదు, ఒక జాబ్ రాలేదు, పరిస్థితి ఏ ఆఫీస్కి పోయినా కూడా లంచం అడిగారు, పనులు అయితే లేవు అనుకున్నప్పుడు ఎట్లా అవుతాయి? రాజకీయ నాయకులు మోసం చేస్తారు. ఎందుకంటే ఎన్నో చెప్పిపోతారు, ప్రజల మార్పు రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి. అందుకే నీతి నిజాయితీ ఓటేయండి అని చెప్పినా కూడా మారత్తలేరు అని చెప్పేసి ఈ సినిమాలు తయారు చేయించి ఇవి స్టిక్కర్లు వేయడం జరుగుతుంది. నా పేరు మహేష్, మాది లింగోట గ్రామం, అచ్చంపేట మండలం. మా యొక్క గమ్యం ఏంటంటే ఓటర్ మార్పు చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఊరు మార్పు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ లంచగొండితనం, ఊరిని డెవలప్ చేయకపోవడం, ఓటర్ మార్పు చేంజ్ చేయడం వలన మా యొక్క గ్రామంలో అన్ని మార్పులు, అన్ని పనులు సక్రమంగా జరిగి అందరూ కూడా ఎక్కడ కూడా లంచగొండితనానికి లోబడకుండా ప్రతి ఒక్క నాయకుడు కూడా దీనికి దోహదం చేస్తే మంచిదని. సూర్యాపేట జిల్లా చిలుకు